ప్రవీణ్ బ్రదర్ ఆల్రెడీ మనకి ముందు ఒక 2 ప్రాఫిటికల్ బుక్స్ చెప్పారు. సో ఇది మూడో పుస్తకం అన్నమాట. సో లెట్స్ ఆల్ వెల్కమ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ కమింగ్. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ముందుగా దేవాతి దేవానికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి అవకాశం దేవుడు శ్రేష్టమైనటువంటి బైబిల్ గురించి పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. అదే రీతిగా వేకువజామునే ఈ యొక్క అరుణోదయంనే బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అనేక మందికి చెప్పాలి అనేటువంటి ఆసక్తితో జాయిన్ అవ్వబోతా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నడిపిస్తున్నటువంటి అక్క వాళ్ళకి, టీం అందరికీ కూడా ప్రభునామంలో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారండి? చాలా సంతోషం. దేవుడు మనకి చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఆయన కృప ద్వారా మనకిచ్చాడు. అందుని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము యాకోబు పత్రిక మీద కొద్ది నిమిషాలు అందులో ఉన్నటువంటి అనేకమైన సంగతుల గురించి తెలుసుకోబోతా ఉన్నాము. మన హృదయాలని, మన మనస్సుని, మన యొక్క చెవులన్నిటినీ కూడా దేవుని వాక్యం మీద నిలుపుకుందాము. అప్పుడే అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము తెలుసుకోబోతా ఉంటాము. యాకోబు పత్రిక నుంచి యోధా పత్రిక వరకు వాటిని సార్వత్రిక పత్రికలుగా పిలవటం జరుగుతా ఉంది. యాకోబు పత్రిక నుంచి యోధా పత్రిక వరకు ఉన్నటువంటి 7 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సార్వత్రిక పత్రికలుగా పిలవడం జరుగుతా ఉంది. అవి సార్వత్రిక పత్రికలు అనంటే ప్రపంచానికి అవి పత్రికలుగా కనపడతా ఉన్నాయి. కేవలం ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే కాదు గాని, ఇప్పుడు మన ముందున్నటువంటి తరము అన్నిటికీ కూడా రాయబడినటువంటి పత్రికలు ఈ యొక్క సార్వత్రిక పత్రికలు. ఆ సార్వత్రిక పత్రికల్లో మొట్టమొదటి పత్రిక ఏంటి అనంటే యాకోబు పత్రిక. యాకోబు రాసిన పత్రిక. ఈ యొక్క యాకోబు పత్రిక రాయబడినటువంటి కాలము ఎప్పుడు అనంటే క్రీస్తు శకం 44 నుంచి 50 మధ్యలో ఈ యొక్క పుస్తకాన్ని రాసినట్లు పండితులు చెబుతారు. క్రీస్తు శకం 44 నుంచి 50 సంవత్సరం మధ్యలో ఈ యొక్క పుస్తకాన్ని రాశారు. వ్రాయబడినటువంటి స్థలము ఎక్కడ అనంటే యెరూషలేము. వ్రాయబడినటువంటి స్థలము ఎక్కడ అంటే యెరూషలేము. ఈ యాకోబు పత్రికలో 5 అధ్యాయాలున్నాయి. మొత్తం 108 వచనాలున్నాయి. 5 అధ్యాయాలు 108 వచనాలున్నాయి. ఈ పత్రికను యాకోబు అనేటువంటి వ్యక్తి రాశారు. ఈ పత్రికను యాకోబు అనేటువంటి వ్యక్తి రాశారు. అయితే చాలా మందికి వచ్చేటువంటి సందేహము ఏంటయ్యనంటే ఏ యాకోబు రాశారు ఈ యొక్క పుస్తకాన్ని, పత్రికను ఏ యాకోబు రాశారు అనేటువంటిది చాలా మందికి కలిగేటువంటి సందేహం. అయితే ఇప్పుడు ఏ యాకోబు రాశారు అనేటువంటి దాన్ని మనము ముందుగా చూద్దాం. ఎవరు ఈ యొక్క పత్రికను రాశారు అనేటువంటి దాన్ని చూసిన తర్వాత మనము సమయాన్ని బట్టి కొన్ని వచనాల్ని ధ్యానం చేద్దాము, తెలుసుకుందాం. క్రొత్త నిబంధనలో చాలా మంది యాకోబులున్నారు. సుమారుగా 4 లేకపోతే 5 యాకోబులు మనకి కనపడతారు క్రొత్త నిబంధన గ్రంథంలో. పాత నిబంధన కాకుండా క్రొత్త నిబంధనలో సుమారుగా 4 లేదా 5 యాకోబులు కనపడతారు. వారిలో ఎవరు అనంటే మొట్టమొదటి వాడైనటువంటి వ్యక్తి జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు. జెబెదయి కుమారుడైన యాకోబు, ఆ యాకోబే యోహాను యొక్క సహోదరుడు.
యేసుక్రీస్తు ప్రభువారికి అతి దగ్గరగా 12 మంది శిష్యులలో అతి సమీపముగా ఉన్నటువంటి వారు ఎవరైనంటే పేతురు, యాకోబు, యోహాను. మీ అందరికీ గూడా మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ యాకోబు మత్తయి సువార్త 4 అధ్యాయం 21లో కనబడతారు. అదే రీతిగా 10వ అధ్యాయము 12వ వచనంలో మనకి కనబడతారు. అయితే ఈ యాకోబుని అపోస్తల కార్యములలో 12వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ హేరోదు, హేరోదు అతన్ని చంపినట్లు మనకి కనపడతా ఉంది. సో, ఈ యొక్క యాకోబు ఈ పత్రికను రాసేటువంటి అవకాశం లేదు. తర్వాత అల్ఫయి కుమారుడైన యాకోబు. ఇందాక జెబెదయి కుమారుడైన యాకోబు, ఇప్పుడు అల్ఫయి కుమారుడైన యాకోబును మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, మార్కు సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో మనకు కనపడతారు. ఈ యాకోబు ఈ యొక్క పత్రికను రాయడానికి అవకాశము లేదనేది బైబిల్ పండితుల అభిప్రాయం. యోధా తండ్రి అయిన యాకోబు, మరొక యాకోబు, యోధా తండ్రి అయిన యాకోబు అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనంలో కనబడతా ఉంది. ఈ వ్యక్తిని గురించి ఎక్కువ విషయాలు మనకి కనబడవు. కాబట్టి ఆ వ్యక్తి ఈ పత్రికను రాసాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇక యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడైనటువంటి యాకోబు. యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడైనటువంటి యాకోబు. మరియా యోసేపులకి మరియమ్మ గారు, అదే రీతిగా యోసేపు గారులకి పుట్టినటువంటి మనకి తెలిసినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. చాలా మంది చెబుతారు యేసు ప్రభువారు ఒక్కరే వారికి పుట్టారు. ఇక యేసు ప్రభువారి తర్వాత వారికి పిల్లలు లేరు అనేటువంటిది చాలా మంది చెప్పేటువంటి మాటలు. అయితే యేసు ప్రభువారు పుట్టిన తర్వాత మరలా మరియమ్మ గారికి, అదే రీతిగా యోసేపు గారికి మరలా వారికి సంతానం కలిగినట్లు మనకు కనబడతా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలోను, మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో మనకి ఈ విషయాలు కనపడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు తన సొంత సహోదరులు ఎవరైతే ఉన్నారో, సహోదరీలు ఎవరైతే ఉన్నారో, వారు ఎవరు కూడా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచలేదు. యేసుక్రీస్తు ప్రభువారి యందు వారు విశ్వాసం ఉంచలేదు. తన తమ్ముళ్ళు, తన చెల్లెలు ఎవరైతే ఉన్నారో, వారు ఎవరు కూడా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు. ఇక ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆ ప్రజలు సొంత తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక అనేక మందికి బయటికి వెళ్ళిపోయి సువార్త చేయడం, అనేక మందిని రక్షించడం మనకు కనపడతా ఉంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం, చనిపోయి తిరిగి లేచినటువంటి సందర్భంలో తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందికి కనపడతా వచ్చారు. ఆయన 40 రోజుల పాటు ఉంటూ అనేక మందికి ప్రత్యక్షమయ్యారు. అనేక మందికి ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో శిష్యులైనటువంటి వారిని బలపరుస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు గానీ కొద్దిమందికి ఎమ్మయి మార్గంలో కనబడినటువంటి విషయాలు, తర్వాత వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ, బలపరిచినటువంటి సందర్భంలో ఆయన ఇక ఎవరికి కనపడ్డాడు అనంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడైనటువంటి యాకోబుకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమవుతారు. శరీరధారిగా ఉన్నప్పుడు వారెవరూ కూడా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో, తిరిగి లేచిన తర్వాత ఆయన అనేక మందికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆ ప్రత్యక్షతలో యాకోబుకు గూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు యాకోబును దర్శించారో, ఆ దర్శించిన తర్వాత ఆయన యొక్క మనస్సును మార్చుకొని, అప్పటినుంచి యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని అతను మార్పు చెంది, యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినట్లు మనకు కనపడిద్ది. ఇది మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనకి కొన్ని వచనాలు కనపడతాయి. అక్కడ అపోస్తలులైనటువంటి పౌలు గారు ఎవరెవరికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు, ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని కలిసాడు అనేటువంటి విషయాన్ని ఆయన ఉటంకిస్తూ దాంట్లో 15వ అధ్యాయం 7వ వచనంలోనికి వచ్చేసరికి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 7వ వచనంలో కనపడతా ఉన్నటువంటి విషయం ఏంటనంటే,
తరువాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తలుకందరికిని కనపడెను. ఇక్కడ కనపడినటువంటి యాకోబు ఎవరైతే ఉన్నారో, ఆ యాకోబే ఈ యొక్క యాకోబు పత్రికను రాసాడు. ఆ యాకోబు గారే ఈ యొక్క యాకోబు పత్రికను రాశారు అనేటువంటిది చాలామంది బైబిల్ పండితులు నొక్కి వక్కాణించి చెబుతా ఉన్నటువంటి మాట. ఎందుకనంటే ఇందాక ముగ్గురు యాకోబులను మనం జూసాము. వాళ్ళు రాయడానికి ఏమాత్రము కూడా వారికి అవకాశం లేదు. ఇప్పుడు ఇక మిగిలినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది యాకోబు. మొట్టమొదటిగా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచలేదు. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆయన ఆధారపడ్డారు. ఇక అప్పటి నుంచి ఆయన పరిచర్యలో ఎక్కడ గూడా వెనుదిరిగినట్లు మనకి కనపడదు. మరొక గొప్ప విషయం ఏంటనంటే, ఈ యొక్క యాకోబు ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. యాకోబు గొప్ప ప్రార్థనాపరుడు. ఎంత గొప్ప ప్రార్థనాపరుడయనంటే, ఆయన ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెడితే, ఇక ఆయన మోకాళ్ళు కాయలు కట్టేలాగా, ఆయన మోకాళ్ళు నల్లబారేలాగా ఎంత వాపులొచ్చినా సరే, ఆ ప్రార్థనకి జవాబు పొందుకునేంత వరకు గూడా ఆయన ప్రార్థనలో నుంచి లెగవడట. ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం ఏంటి అనంటే, మనము ఏదన్నా అంశము కోసం, ఏదన్నా అవసరత కోసం, ఏదన్నా సమస్య కోసం మనం ప్రార్థన చేయాలని తీర్మానించుకున్నప్పుడు, పట్టు వదలకుండా దాని కోసం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలనేది ఆయన నేర్పిస్తా ఉన్నాడు. ఆయన అలాగా ప్రార్థించేటువంటి వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నారు. అంత మాత్రమే కాదు గానీ, ఈయన ఆహ్, యెరూషలేము సంఘ కౌన్సిల్ ఏదైతే ఉందో, యెరూషలేము సంఘానికి అధ్యక్షునిగా ఈ యొక్క యాకోబు ఉన్నట్లు మనకు కనపడతా ఉంది. కొన్ని పిల్లర్స్‌గా పిలువబడేటువంటి వారు మనకు కనపడతారు. యెరూషలేము సంఘ కౌన్సిల్‌లో పేతురు గారు, అదే రీతిగా ఈ యోహాను, ఇప్పుడు ఈ యొక్క యాకోబు గూడా మనకి యెరూషలేము యొక్క సంఘంలో కౌన్సిలర్‌గా, ఒక స్తంభముగా ఉన్నట్లు మనకి కనపడతాడు. ఇదే మాటని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనకి తన పత్రికల్లో ప్రస్తావిస్తాడు. ఆయన అపోస్తలుడైన పౌలు గారు నేను పరిచర్యలోనికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు కలుసుకున్నటువంటి వ్యక్తుల్లో యాకోబును కలుసుకుంటాడు. యాకోబు గారి దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నట్లుగా మనకి కనబడతా ఉంది. ఇక యాకోబు గారు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రకటిస్తున్నాడని, అనేక మందికి సువార్త చేస్తున్నారని యాకోబు గారిని యెరూషలేము దేవాలయం మీద నుంచి వారు కిందకి పడద్రోసి అక్కడ చంపినట్లు మనకు చాలా మంది చెబుతా ఉంటారు. కొంతమంది రాళ్ళతో కొట్టి చంపారు. మరలా ఆ దేవాలయం మీద నుంచి తోసివేశారు అనేటువంటి మాటలు చాలా మంది చెబుతా ఉంటారు. ఏది ఏమైనప్పటికిని కూడా యాకోబు గారు మొదట తన జీవితము యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోకపోయినా, అంగీకరించకపోయినా యేసు ప్రభువారు ఒక్కసారి ఆయన దర్శించిన తర్వాత చనిపోయేంత వరకు గూడా యేసుక్రీస్తు ప్రభువారి మీదే ఆధారపడ్డారు. చాలా యాకోబు గారి జీవితంలో నుంచి చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అయితే పుస్తకాన్ని మనము కొంచెం ముందుకు తీసుకొని వెళ్దాం. ఎవరు రాశారు అనేటువంటి దాన్ని ఇప్పటి వరకు మనం చూసాం. ఎవరికి రాసాడు అనంటే ఈ యొక్క యాకోబు పత్రికని ఎవరికి రాసాడు అనంటే అన్ని దేశముల యందు చెదిరి ఉన్నటువంటి ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో మనకి కనబడతా ఉంది. అన్య దేశముల యందు చెదిరినటువంటి 12 గోత్రముల వారికి యాకోబు ఈ పత్రికను రాసినట్లు మనకు కనబడతా ఉంది. యాకోబు పత్రికను ఎవరికి రాశారనంటే 12 గోత్రములు చెదిరి ఉన్నటువంటి ఆ 12 గోత్రముల వారికి ఈ యొక్క పత్రికను రాశాడు. ఇంకా సమయాన్ని బట్టి కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ ఈ యొక్క 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి 108 వచనాలు మనకి సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి కొన్ని ఔట్‌లైన్‌లు మీకు పంచుకుంటాను. ఇప్పుడు అవన్నీ వివరించకపోయినా మీరు చదువుకునేటప్పుడు ఔట్‌లైన్‌లు ముందు పెట్టుకొని మీరు చదువుకోవచ్చు. అయితే డిస్‌ప్లే మీద మీకు చూపిస్తా ఉన్నటువంటి కొన్ని అవి మీరు తర్వాత స్క్రీన్‌షాట్ తీసుకోండి. దాంట్లో ఉన్న కొన్ని మాత్రమే మీతో చెబుతాను. మిగతాయన్నీ కూడా సెపరేట్ నోట్స్ ద్వారా కొన్ని విషయాలు మీతో చెబుతా ఉన్నాను. డిస్‌ప్లే మీద చూస్తున్నటువంటి వారికి చిన్న మనవి చెబుతా ఉన్నాను. అన్ని విషయాలు అక్కడ ఉన్నాయి కాదండి. దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ట్రాన్స్‌లేషన్ విషయంలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. దాంట్లో ఉన్న అన్నీ కూడా కాకుండా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆ డిస్‌ప్లే మీద ఉన్నటువంటి ఔట్‌లైన్ కాకుండా
కొన్ని అవుట్‌లైన్‌లు మీతో ఇప్పుడు పంచుకుంటా ఉన్నాను. మరొక విషయం ఏంటనంటే ఈ యొక్క యాకోబు పత్రిక క్రొత్త నిబంధనలో ఒక ధర్మశాస్త్రం వంటిది. యాకోబు పత్రిక క్రొత్త నిబంధనలో ఒక ధర్మశాస్త్రముగా పిలువబడతా ఉంది. నేడున్నటువంటి మన మనము ఎవరైతే ఉన్నామో, ప్రజలు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులుగా పిలువబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ గూడా ఈ యొక్క యాకోబు పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క యాకోబు పత్రిక క్రైస్తవ నీతిని బోధించేటువంటి రీతిలో మనకి కనపడతా ఉంది. ముందుగా కొన్ని అవుట్‌లైన్‌లు మనము చూద్దాము. దాని తర్వాత మనము వాటిని విభజించుకుందాం. సింపుల్‌గా అధ్యాయాల వారీగా చెప్పాలంటే, ఈ యొక్క 5 అధ్యాయాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఒకటో అధ్యాయంలో ఒకటో అధ్యాయాన్ని కంప్లీట్‌గా మనం చెప్పుకోవాలనుకుంటే, శోధనను సహించుట. ఒకటో అధ్యాయము శోధనను సహించుట. రెండవ అధ్యాయము పక్షపాతము లేనటువంటి కనికరాన్ని చూపించాలి. పక్షపాతము లేనటువంటి కనికరము చూపించాలి. మూడవ అధ్యాయం అంతా గూడా మనము పరిశీలన చేస్తే నాలుకను అదుపులో ఉంచుకొనుట. మూడవ అధ్యాయం అంతా గూడా నాలుకను అదుపులో ఉంచుకొనుట. 4, 5 అధ్యాయాలకొచ్చేసరికి అన్ని విషయముల యందు దైవభక్తి కలిగి ఉండుట. అన్ని విషయముల యందు దైవభక్తి కలిగి ఉండుట. ఆహ్, ఇప్పుడు అధ్యాయాలు, వచనాల రీతిలో మరలా దాన్ని మనము 5 అధ్యాయాలకు సంబంధించినటువంటి దాన్ని పూర్తి ఔట్‌లైన్ మనము ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఇందాక చెప్పినటువంటి ఔట్‌లైను వేరు, మనకి డిస్‌ప్లే మీద కనపడేటువంటి ఔట్‌లైన్ వేరు. ఇప్పుడు చెప్పబోతా ఉన్నటువంటి ఔట్‌లైన్ వేరండి. దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కువ ఔట్‌లైన్‌లు కొంతమందికి సులువుగా వారికి ఏది అర్థమైతే దాని ప్రకారం వారు ఆ బైబిల్ చదవడానికి బాగుండిద్దని ఇన్ని ఔట్‌లైన్‌లు చెబుతా ఉన్నాను. దయచేసి దీన్ని గమనించండి. 5 అధ్యాయాలకు సంబంధించినటువంటి పూర్తి ఔట్‌లైను ఇప్పుడు చెబుతా ఉన్నాను. దాంట్లో మొట్టమొదటిది ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో యాకోబు ఆహ్, శుభాలు చెబుతా ఉన్నారు. ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో శుభములు చెబుతా ఉన్నారు. ఒకటో అధ్యాయము రెండో వచనం నుంచి నాలుగో వచనం వరకు, ఒకటో అధ్యాయము రెండో వచనం నుంచి నాలుగో వచనం వరకు పరీక్షలు వాటిని ఎదుర్కొనేటువంటి విధము. ఒకటో అధ్యాయము రెండో వచనం నుంచి నాలుగో వచనం వరకు పరీక్షలు వాటిని ఎదుర్కొనేటువంటి విధము. తదుపరి ఒకటో అధ్యాయము ఐదో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు జ్ఞానము దాన్ని పొందుకునేటువంటి విధము. ఒకటో అధ్యాయం ఐదో వచనం నుంచి 8 వరకు జ్ఞానము దాన్ని పొందుకునేటువంటి విధము. ఎవరన్నా సరే రాసుకునేటువంటి వారుంటే దాన్ని రాసుకోండి. లేకపోతే తర్వాత ఎలాగో యూట్యూబ్‌లో మన క్లాసులు అప్‌లోడ్ చేస్తున్నారు గాబట్టి మీరేదన్నా మిస్ అయినా సరే తర్వాత వాటిని మీరు అక్కడ సమయాన్ని బట్టి మీరు విని మరలా వాటిని రాసుకోవచ్చు. తర్వాత ఒకటో అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఐశ్వర్యము దానిని ఏ విధంగా పరిగణించాలి? ఐశ్వర్యము దానిని ఏ విధంగా పరిగణించాలి? ఒకటో అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు శోధనకు, పరీక్షకు మధ్య గల భేదము. శోధనకు, పరీక్షకు మధ్య గల భేదము. ఒకటో అధ్యాయము 16 నుంచి 18 వరకు శ్రేష్టమైన వరములు. ఒకటో అధ్యాయము 16 నుంచి 18 వరకు శ్రేష్టమైన వరములు. ఒకటో అధ్యాయం 19 నుంచి 27 వరకు వినుట మరియు ఆచరణలో పెట్టుట. వినుట మరియు చేయుట, ఆచరణలో పెట్టుట. రెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి 13 వరకు పక్షపాత ధోరణిని విడిచిపెట్టాలి. పక్షపాత ధోరణిని విడిచిపెట్టాలి. రెండవ అధ్యాయము 1 నుంచి 13 వరకు. రెండవ అధ్యాయం 14 నుంచి 26 వరకు క్రియలు లేని విశ్వాసము. క్రియలు లేని విశ్వాసము. రెండవ అధ్యాయము 14 నుంచి 26 వరకు. తర్వాత మూడవ అధ్యాయం 1 నుంచి 18 వరకు దాంట్లో ఉన్నటువంటి విషయాలు బోధకులకు ఉండవలసినటువంటి లక్షణాలు. బోధకులకు ఉండవలసినటువంటి లక్షణాలు.
దాంట్లో మరలా 2 భాగాలు చేస్తే, ఆ మూడవ అధ్యాయాన్ని 2 భాగాలు చేస్తే, మూడవ అధ్యాయం 1-12 వరకు నాలుకను అదుపులో ఉంచుకోవాలి. నాలుకను అదుపులో ఉంచుకోవాలి. మూడవ అధ్యాయం 13-18 వరకు వాస్తవమైన జ్ఞానము కలిగి ఉండాలి. వాస్తవమైన జ్ఞానము కలిగి ఉండాలి. ఆహ్, వాస్తవమైనటువంటి జ్ఞానము. తర్వాత నాలుగో అధ్యాయము 1-17 వరకు కొన్ని ప్రమాదముల గురించి చెబుతా ఉన్నారు. కొన్ని ప్రమాదముల గురించి చెబుతా ఉన్నారు. దాంట్లో 1 వచనం నుంచి 10 వచనం వరకు, 4 అధ్యాయం 1-10 వరకు శరీర సంబంధమైనటువంటి అపేక్షలు, శరీర సంబంధమైన అపేక్షలు. 11-12 వరకు సహోదరులకు తీర్పు తీర్చుట. 11-12 వరకు సహోదరులకు తీర్పు తీర్చుట. 13-17 వరకు అతిశయముతో కూడిన నమ్మకము, అతిశయముతో కూడిన నమ్మకము. ఇక 5వ అధ్యాయము 1-6 వచనాలు అన్యాయస్తులు మరియు వేధించే ధనవంతులకు హెచ్చరికలు. అన్యాయస్తులు మరియు వేధించే ధనవంతులకు హెచ్చరికలు. 5వ అధ్యాయం 7-11 వరకు అణచబడుతున్నటువంటి వారికి ప్రోత్సాహము. అణచబడుతున్న వారికి ప్రోత్సాహము. అణచబడుతున్నటువంటి వారికి ప్రోత్సాహము. 5వ అధ్యాయం 12వ వచనంలో ఒట్టు పెట్టుకొనవద్దు అనేటువంటి మాటని యాకోబు గారు ప్రస్తావించారు. 13-18 వరకు ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని యాకోబు గారు తెలియజేశారు. 19-20 వచనం వరకు, 5వ అధ్యాయం 19-20 వచనం వరకు సత్యము నుండి తొలగిపోయినటువంటి వారికి సహాయము చేయటం అనేటువంటి దాన్ని యాకోబు గారు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఇది యాకోబు పత్రిక 5 అధ్యాయాలు విభజన మనము ఇప్పటి వరకు చూస్తా వచ్చాము. ఏదన్నా మీరు మిస్ అయితే తర్వాత యూట్యూబ్ లో ఉన్నటువంటి దాన్ని మీరు చూడొచ్చు. అయితే ఈ యొక్క యాకోబు పత్రిక అంతా కూడా ఒక ఒక మాటని, ఈ పత్రిక అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని యాకోబు గారు దేన్ని చెబుతా ఉన్నారనంటే, రెండవ అధ్యాయం 26 వచనంలో మనకు కనపడతా ఉంది. క్రియలు అనేటువంటిది యాకోబు గారు చాలా ప్రాముఖ్యంగా నొక్కి ఒక్కానించి చెబుతా ఉన్నటువంటి మాట. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అనేటువంటి మాటని యాకోబు గారు చాలా ఖరాఖండిగా చెప్పినటువంటి మాట. మనము విశ్వాసంగా ఉన్నాము. మన యొక్క విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాం. అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, మార్టిన్ లోథర్ గారు ఆ మాటను బట్టి విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాము అనేటువంటి మాట వారు తీసుకున్నారు. అయితే చాలా మంది చెప్పేటువంటి మాట ఏంటంటే, యాకోబు పత్రికను మార్టిన్ గారు దీన్ని వ్యతిరేకిస్తారు అనేటువంటి మాటని చెబుతారు. లోథర్ గారు అనేటువంటి వ్యక్తి దీన్ని తిరస్కరిస్తారని చెబుతారు. కానీ అది ఏమాత్రం కూడా కానే కాదండి. పౌలు గారు రాసినటువంటి కాలం వేరు, యాకోబు గారు రాసినటువంటి కాలం వేరు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పరిస్థితులు, సందర్భాలు అన్నీ కూడా వేరు. సో పౌలు గారు రాసినటువంటి మాట, మనము విశ్వాసము ద్వారానే రక్షింపబడ్డాము. అయితే విశ్వాసము ద్వారా రక్షింపబడినటువంటి మనము కేవలము విశ్వాసం చూపడం మాత్రమే కాదు గాని క్రియలు కూడా చేసేవారుగా ఉండాలి. అలా క్రియలు చేయకపోతే మన యొక్క విశ్వాసం మృతము అనేటువంటి దాన్ని యాకోబు గారు ఆయన చెప్పినటువంటి మాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు. ఇక దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని రూపాలు గాని లేకపోతే వచనం వెంబడి వచనాన్ని మనము సమయాన్ని బట్టి కొంచెం చూద్దాము. 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకరు చదువుతారా ఎవరన్నా సరే? దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. థ్యాంక్స్ అండి. 1వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు తనను తాను ఎలాగ పరిచయం చేసుకుంటున్నాడు అనంటే, వాస్తవానికి ఈ యొక్క యాకోబు ఏ యాకోబు అని చెప్పుకున్నాము అనంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడు అని చెప్పుకున్నాం. ఈ యాకోబు యెరూషలేము సంఘములో కౌన్సిల్ పర్సన్ గా ఉన్నాడు. గొప్ప అధ్యక్ష పదవిలో ఉన్నాడు. గొప్ప ప్రార్థనా పరుడుగా ఉన్నాడు.
అన్ని విషయాల్లో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా పరిచయం చేసుకుంటున్నాడనంటే, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడు అనేటువంటి మాటని యాకోబు గారు ఇక్కడ వాడుతా ఉన్నారు. ఎంత గొప్ప విషయమండి. అంత గొప్ప హోదాలు కలిగి ఉన్నప్పటికిని కూడా తనను తాను ఈ యొక్క ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే డూలోస్‌గా పరిచయం చేసుకుంటున్నాడు. దాసుడు అనేటువంటి పదానికి గ్రీకులో డూలోస్‌గా రాసినట్లు డూలోస్ అనేటువంటి అర్థమిస్తా ఉంది. ఇక తనకంటూ ఏమాత్రము గూడా రైట్స్ లేవు. తనకేమున్నా సరే యజమానుడు ఏది చెబితే యజమానుని చిత్తానికి పరిపూర్ణమైనటువంటి విధేయత చూపినటువంటి వాడుగా, పరిపూర్ణముగా లోబడినటువంటి వ్యక్తిగా యాకోబు తనను తాను ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. నేనెక్కడా కూడా నాకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి. నాకు ఈ యొక్క బిరుదులున్నాయి. నేను ఎంత గొప్పవాడినని ఎక్కడ పరిచయం చేసుకోకుండా తనను తాను దాసుడిగా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. యాకోబు యేసుక్రీస్తు ప్రభువారిని కురియోస్‌గా చెప్తూ కురియోస్ అనేటువంటిది లార్డ్‌గా కనబడతా ఉంది. తనను తానేమో డూలోస్‌గా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారినేమో ఉన్నతముగా చూపిస్తా ఉన్నాడు. మన జీవితాలలో గూడా మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత లేమిలో మనం ఉన్నా సరే, అన్ని విషయాల్లో మనము దేవుణ్ణి గొప్ప చేసేవారుగా ఉండాలి. అన్ని విషయాల్లో దేవునికి మొట్టమొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి. ఎప్పుడైతే దేవునికి మనము ప్రథమ స్థానం ఇస్తామో, అప్పుడు దేవుడు అన్ని విషయాల్లో గూడా మనల్ని ముందు ఉంచుతారు. అన్ని విషయాల్లో మనల్ని హెచ్చుగా ఉంచుతారు. అదే లేఖనాల్లో ఒక మాట చెబుతా ఉంటారు గదా! నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తాను. సో, మనము దేవుణ్ణి ఎప్పుడైతే గొప్ప చేస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే ఘనపరుస్తామో, ఆటోమేటిక్‌గా మనం మనుషుల చేత గొప్ప చేయబడితే అది కొద్ది కాలం మాత్రమే ఉండిద్ది. అది ఆ నిమిషం వరకే ఉండిద్ది. కానీ దేవుడు గాని గొప్ప చేశాడంటే, దేవుడు గాని ఘనపరిచాడంటే, అది తరతరాలు, యుగాలు గుర్తుండిపోయేటువంటి రీతిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. కాబట్టి యాకోబు తనను తాను పరిచయం చేసుకుంటూ, నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాసుడు అనేటువంటి మాట చెబుతా ఉన్నాడు. ఎవరికి రాసాడు అని ఇందాక చెప్పుకున్నాం ఆయనంటే, అన్య దేశములయందు చెదిరినటువంటి 12 గోత్రముల వారికి రాసాడు. ఇంతకీ ఈ చెదిరినటువంటి ప్రజలు ఎవరు? ఎవరు అనంటే ఈ 12 గోత్రాలు యాకోబు మనందరికీ తెలుసు. యాకోబుకి 12 మంది కుమారులున్నారు. ఆ 12 మందినే 12 గోత్రకర్తలుగా పిలిచినట్లు మనకి పాత నిబంధన అంతా గూడా మనకు కనపడతా ఉంది. సో, చెదిరిపోయినటువంటి ప్రజలు ఎవరు అనంటే అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కడ గొప్ప హింస మనకు కనపడిద్ది. ఎందుకు గొప్ప హింస అంటే స్టెఫన్‌ని అక్కడ రాళ్ళతో కొట్టి చంపుతారు. స్టెఫను ఆత్మతోను, పరిశుద్ధాత్మ శక్తితోను ఆయన ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి లక్షణాలన్నిటితో కూడా కలిపి అక్కడ ప్రజలందరి ముందు పరిశుద్ధాత్మ జ్ఞానము చేత మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా సహించలేక స్టెఫన్‌ని రాళ్ళతో కొట్టి చంపుతారు. ఎప్పుడైతే రాళ్ళతో కొట్టి చంపారో అక్కడ సంఘములో గొప్ప హింస అది చెలరేగినట్లు మనకు కనపడిద్ది. ఎప్పుడైతే గొప్ప హింస కలిగిందో కలిగినప్పుడు అపోస్తలుని మినహాయిస్తే మిగతా వారందరూ కూడా చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి వారు ఒకసారి మనము అపోస్తల కార్యంలో 8వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. అప్పుడు మనకి బాగా అర్థమైద్ది. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదాయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. చాలండి. ఎప్పుడైతే యెరూషలేము సంఘంలోనికి ఆ రోజుల్లో సంఘము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతా ఉన్నటువంటి సమయంలో ఆ సంఘాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆపివేసేయాలి అన్న ఉద్దేశం సాతానుగాడు అనేక రీతులుగా వాడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అపోస్తల కార్యం అంతా కూడా మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే ఎక్కడైతే అపోస్తలులు గొప్పగా పరిచర్య జరుగుతా ఉండిద్దో అక్కడ సాతానుగాడు వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క అనుచరులు ఎలాగా ప్రయోగాలు చేస్తా ఉన్నారో మనకు కనపడిద్ది. 3వ అధ్యాయంలో వారందరూ కూడా 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. పేతురు గారు ప్రసంగం చేస్తారు. ఎప్పుడైతే ప్రసంగం చేస్తారో ఇక ప్రసంగం చేసిన తర్వాత కొద్దిమంది 3000 మంది సుమారు 3000 మంది మారుతారు. తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ కుంటివానిని అక్కడ వారు వారికి కాళ్ళు ఇచ్చినట్లు మనకు కనపడిద్ది. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తా ఉంటారో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమాత్రం కూడా నచ్చదు.
పేతురు గారిని, యోహాను గారిని వారిని కొట్టుకొని వారిని హింసిస్తున్నట్లు మనకు కనపడింది. తర్వాత సంఘం లోపలే మరలా సంఘంలో కొంచెం కలహాలు పుట్టించాలని సాతానుగాడు అననీయ, సఫీరాలను ప్రేరేపించినట్లు మనకు కనపడింది. అది అయిపోయిన తర్వాత మరలా 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కడ కొద్దిమంది స్త్రీలని చిన్న చూపు చూడడానికి అక్కడ మరలా సాతానుగాడు ప్రేరేపిస్తాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పగా పరిచర్య చేస్తా ఉన్నారు. ప్రతి చిన్న విషయంలో కూడా జోక్యం చేసుకొని ఎక్కడ సంఘంలో ఇటువంటి గలిబిలి రాకూడదని ఆ పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్పగా పరిచర్య చేస్తారు. ఇక స్టెఫన్ గారు ఆ సమయంలో పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఎలాగా వారు అడుగుతా ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా స్టెఫన్ యొక్క మాటలకి వారు ఎదిరించలేక ఇక వాళ్ళందరూ కూడా చేసిన పనేంటంటే స్టెఫన్ మీద రాళ్ళు విసిరి చంపేశారు. ఇక స్టెఫనుతో ఆగలేదు గాని, ఇక దాని తర్వాత ఇక మరల మనకి సౌలుగా పిలువబడేటువంటి పౌలు గారు మనకి పౌలు గారు ఎక్కువగా పౌలు, పౌలు అని మనం పిలుస్తా ఉంటాం. అంతకుముందు వారు సౌలుగా పిలువబడుతూ ఉంటారు. ఇక సౌలు ఎలాగా ఆ అధికారుల దగ్గర నుంచి పత్రికలు తీసుకున్నారు, ఎలాగా ఆ వ్యక్తి అనేక మందిని చంపాలని ఆ తాకీదులు తీసుకున్నాడో మనకందరికీ అర్థమైంది. సో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి సంఘము ఈ రోజు మనం అనుభవిస్తా ఉన్నటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉండేవి. ఇక వాళ్ళందరూ కూడా శ్రమలు ఎక్కువైపోయినటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి మాట. వాళ్ళందరూ క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారందరూ కూడా చెదిరిపోయారు. అపోస్తలులు మాత్రమే అక్కడ మిగిలిపోయారు. ఇప్పుడు చెదిరిపోయినటువంటి వారికి అనేకమైనటువంటి ప్రశ్నలు. మేము ప్రార్థన చేస్తా ఉన్నాం గదా! ఇదిగో మేము దేవుని దగ్గరికి వెళతా ఉన్నాం గదా! మేము భక్తిలో ఉన్నాం గదా! ఇప్పుడు మేము చెదిరిపోతా ఉన్నాము. మాకిన్ని శ్రమలొస్తా ఉన్నాయి అనే అనేకమైనటువంటి ప్రశ్నల గుండా వారు వెళతా ఉన్నారు. మనకు గూడా చాలా సార్లు ఇటువంటి ప్రశ్నలే వస్తా ఉంటాయి. ఇటువంటి ఆలోచనలే మనం ఆలోచన చేస్తా ఉంటాం. నేను ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేస్తాను. ప్రతి ఆదివారం అసలు క్రమం తప్పకుండా నేను ప్రార్థనకి వెళతాను. నేను దేవునికి ఇవ్వవలసినటువంటి దశమ భాగం నేనిస్తాను. అంత మాత్రమే కాదు గాని నా కుటుంబం అంతా గూడా దేవుని సన్నిధిలో ఉండిద్ది. అయినా సరే నాకే ఎందుకు జరుగుతా ఉంది? అస్సలు ప్రార్థన చేయని వారు చాలా బాగున్నారు. అస్సలు దేవుడంటే తెలియనటువంటి వారు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నేను మాత్రం గత 20 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా నేను దేవుణ్ణి తెలుసుకొని ప్రార్థన చేస్తా ఉన్నాను గానీ, నా జీవితము, నా బ్రతుకు, నా యొక్క కుటుంబం ఏమాత్రం గూడా మారలేదు. నేనడిగింది ఏది కూడా నాకు దక్కట్లేదని చాలా మంది ఏమైపోతారనంటే నిరాశలోనికి వెళ్ళిపోతారు. చాలా మంది ఇక ఇక నేను ఈ దేవుణ్ణి తెలుసుకోవడం వల్ల నాకు ఉపయోగం ఏమీ లేదని మరి కొంతమంది ఈ యొక్క క్రైస్తవ్యంలో ఉండకుండా మరలా వారు నామకార్థమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతారు. ఈ శ్రమల్ని కొంతమంది తట్టుకోలేక, ఆ శ్రమలు సహించలేక మరి కొంతమంది ఇక వారు ఏ స్థితిలో నుంచి వచ్చారో ఆ స్థితిలోనికి వెళ్ళిపోతారు. అయితే వారందరిని కూడా బలపరుస్తూ, వాళ్ళందరికీ కూడా ధైర్యమిస్తూ యాకోబు గారు ఈ యొక్క పత్రికను రాసినట్లు మనకు కనపడతా ఉంది. చెదిరిపోయినటువంటి వారికి అనేకమైనటువంటి సవాళ్ళు గుండా వెళతారు. చెదిరిపోయినటువంటి వారు ఆకలితో ఉంటారు. చెదిరిపోయినటువంటి వారికి సరైనటువంటి నివాసం లేనటువంటి స్థితిలో ఉంటారు. అయితే ఇవన్నీ కూడా ఎలా వస్తా ఉన్నాయి? ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి? ఇవి ఎవరి దగ్గర నుంచి వస్తా ఉన్నాయి? ఈ శ్రమలు, ఈ యొక్క శోధనలు ఎవరి దగ్గర నుంచి వస్తా ఉన్నాయి? వీటిని మనము ఎలాగా జయించాలి? ఈ శోధనలో పడతా ఉన్నప్పుడు ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలన్నీ కూడా యాకోబు గారు ఈ యొక్క పత్రికలో రాసినట్లు మనకి కనబడతా ఉంది. ఈ చెదిరిపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ చెదిరిపోయినటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని యాకోబు గారు 12 గోత్రముల వారికి ఈ యొక్క పత్రికను రాశారు. అందులో భాగంగా 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి కొన్ని విషయాలు మనకి బాగా అర్థమైద్ది ఇప్పుడు. ఎవరన్నా చదువుతారా? 2వ వచనం నుంచి 4 వరకు. సహోదరులారా, ఈ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనాను జ్ఞానము థ్యాంక్స్ అండి.
ఇక్కడ ఈ చెదిరిపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నానా విధములైనటువంటి శోధనలు మీరు ఎదుర్కోవాలి. ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఇక్కడ ఎదుర్కొన్నటువంటి సందర్భంలో వాటిని ఎలా మీరు జయించాలి? ఎలాగ మీరు ఆ శోధనలొచ్చినప్పుడు ఎలాగ మీరు వాటిని తట్టుకోవాలి? ఆ శోధనలో మీరు ఎలా ఉండాలి? అనే విషయాలన్నిటిని కూడా యాకోబు గారు చెబుతా ఉన్నారు. ఇక్కడ శోధనకు వాడబడినటువంటి గ్రీకు పదం ఏంటనంటే పీరోస్మోస్ అనేటువంటి పదాన్ని గ్రీకులో వాడారు. అంటే దాన్ని ఏమని పిలుస్తారు అనంటే దాన్ని పరీక్ష. ఇది ఒక పరీక్షగా మా చెబుతా ఉంటారు. ఇదే పదాన్ని మనకి పాత నిబంధన గ్రంథంలో షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని శోధించుటకు వచ్చింది. అంత మాత్రమే కాదు గాని సాక్షాత్తు దేవాతి దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమని అబ్రహాం గారిని అక్కడ శోధించినట్లు, పరీక్షించినట్లు మనకు కనబడతా ఉంది. ఈ పీరోస్మస్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది అక్కడ మనకు కనబడతా ఉంది. షేబా దేశపు రాణి కావచ్చు, లేకపోతే దేవాతి దేవుడు అబ్రహాం గారిని పరీక్షించినటువంటి ఆ పరీక్ష కావచ్చు. దాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఆ వాగ్దాన దేశంలోనికి వారు వెళతా ఉన్నప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఆ వాగ్దాన దేశంలోనికి చేర్చిన తర్వాత కనానీయులందరినీ కూడా దేవుడు నిర్మూలించలేదు. ఆ ప్రాంతం అంతటిలో కూడా వారందరినీ తీసివేయలేదు. అయితే ఆ క్రమంలో వారికి ఎదురవుతా ఉన్నటువంటి పోరాటాల్లో ఎలాగ వారు ముందుకు వెళతారు అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ వారిని పరీక్షించినట్లు మనకు కనపడతా ఉంది. అక్కడ ఈ 3 విషయాలు, 3 ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో షేబా దేశపు రాణి కావచ్చు, దేవుడు అబ్రహాం గారిని పరీక్షించిన విధానం కావచ్చు, లేకపోతే అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేస్తూ వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత కనానీయులందరినీ కూడా ఏమాత్రం కూడా నిర్మూలించకుండా ఎలాగ వారు ముందుకు వెళతారు, ఎలాగ వాటన్నిటిని జయిస్తారు అనే పదానికి పెయిరోస్మోస్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అక్కడ పరీక్షగా మనకి కనబడుతోంది. శోధన అనేటువంటిది. సో ఇవన్నీ కూడా చెబుతా ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రతి క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా పరీక్షలు అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయని, శోధనలు అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే మీరు ఈ లోకంలో ఉంటే ఈ లోకంలో ఉన్న క్రైస్తవులైనటువంటి వారందరికీ కూడా ఏం కలుగుతున్నాయనంటే శ్రమ కలుగుతా ఉంది. శ్రమలు ఖచ్చితంగా క్రైస్తవులకి కలుగుతాయి. మరలా మనము సంతోషించవలసినటువంటి విషయం ఏంటంటే ఆ శ్రమలన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. ఆయన జయించాడు కాబట్టే ఆ జై జీవితాన్ని రుచి చూస్తా ఉన్నటువంటి మనము కూడా ఆ శ్రమలను, ఆ శోధనల్ని, వస్తా ఉన్నటువంటి అనేకమైనటువంటి సవాళ్ళని మనము ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తా ఉన్నాడు. యాకోబు గారు పేర్కొన్నట్లు ఇక్కడ నిరాశలు, విచారాలు, నిరుత్సాహములు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అనంటే మన విశ్వాసాన్ని పరచాలని చూస్తా ఉంటాయి. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా మనము ఈ శోధనలన్నిటిని కూడా ఎదుర్కొనేటువంటి వారుగా ఉండాలి. రకరకాలైనటువంటి అపాయాలు, త్యాగాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా కొన్నిసార్లు పస్తులుండవలసినటువంటి పరిస్థితి, ఏమీ కూడా తోచనటువంటి పరిస్థితి, వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి. ఇవన్నీ ఈ శోధనలు, ఈ యొక్క పరీక్షలు మనల్ని పడేయాలనేటువంటి ఉద్దేశం కాదు గాని, మనల్ని ఉన్నతమైనటువంటి దశలోనికి నడిపించాలి. మనల్ని పడగొట్టాలనేటువంటి ఉద్దేశం కాదు గాని, ఉన్నతమైనటువంటి దశకి మనల్ని నడిపించాలి అనేటువంటి ఉద్దేశం చేత ఇవి మన జీవితంలోనికి వస్తా ఉన్నటువంటి విషయం. మనల్ని బలహీనపరచడం కాదు గాని, మనల్ని బలపరచడం కోసమే ఇవి మన జీవితంలోనికి వస్తా ఉన్నాయి. మన జీవితంలోనికి వచ్చే ప్రతి విషయంలో కూడా మనం విచారపడకుండా అన్ని విషయముల యందు కూడా మనం ఎలాగుండాలి అనంటే ఆనందించేటువంటి వారుగా మనం ఉండాలి. ఈ యొక్క శోధనలు, ఈ యొక్క అన్ని విషయాల్లో కూడా మనము ఆనందించేటువంటి వారుగా ఉండాలి. వాటిలో మనము ఆనందంగా, మహదానందంగా ఎంచుకోవాలని యాకోబు గారు చెప్పినటువంటి మాట. ఈ ఓర్పు వలన కలిగేటువంటి ఫలితాలు ఏంటి? ఇన్ని ఓర్పులు గుండా మనం అన్ని విషయాల్లో ఓర్పు అని అంటా ఉన్నాం కదా! ఈ ఓర్పు ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఫలితాలు ఏంటి అనంటే ఓర్పుకి గ్రీకు పదం ఏంటి అనంటే హుకుమోనే అనేటువంటి పదాన్ని వాడారు. హుకుమోనే అనేటువంటి పదాన్ని వాడారు. దీని భావం ఏంటి అనంటే కేవలము పరీక్షలను ఓర్చుకునే సామర్థ్యం మాత్రమే కాదు గాని, పరీక్షలను గొప్పతనమునకు, మహిమనకు మార్చుకొనగల సామర్థ్యముగా మనం చేసుకోవాలి. అవి
కేవలం ఓర్చుకోవడం మాత్రమే కాదు గాని, ఆ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి మహిమకు, గొప్పతనానికి మార్చుకోనగలిగినటువంటి సామర్థ్యంగా మనం చేసుకోవాలి. అయితే ఓర్పు వలన కలిగే ఫలితాలు ఏంటనంటే, ఓర్పు క్రైస్తవుని సంపూర్ణంగా చేస్తుంది. సంపూర్ణునిగా చేస్తుంది. రెండవది ఓర్పు క్రైస్తవుని అనునాంగునిగా చేస్తా ఉంది. మూడవది ఓర్పు క్రైస్తవుని ఏ విషయంలోనైనను కొదువు లేని వారిగా చేస్తా ఉంది. క్రైస్తవుడు పరీక్షల్ని సరైన రీతిలో ఎదుర్కొంటే తద్వారా తన క్రియలు కొనసాగింపవచ్చు అనేటువంటి విషయాన్ని యాకోబు గారు ఆ చాలా వివరంగా చెబుతా ఉన్నారు. వచనం వెంబడి వచనం చెబుతూ ఉంటే ఇలాగే చాలా విషయాలు మనకి కనబడతా ఉంటాయి. అయితే 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు అక్కడ మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే జ్ఞానం గురించి మనకు కనబడతా ఉంది. మనకి ఎవరికైనా సరే జ్ఞానము కొదువుగా ఉంటే మనము ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇక్కడ దేవుని గురించి జ్ఞానము పొందుకోవడానికి మనకి 2 విషయాలు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు ఎవరిని గద్దించేటువంటి వాడు కాదు. మనము దేవుడిని అడిగేటప్పుడు ఆయన అందరికీ ధారాళంగా ఇచ్చేటువంటి వాడు, అనుగ్రహించేటువంటి వాడు. ఆయన అంత గొప్ప ఉన్నతమైనటువంటి దేవుడు. మనం ఏదన్నా సరే దేవుణ్ణి అడిగేటప్పుడు అది దేవుడు మనకి ఖచ్చితంగా ఇచ్చేటువంటి వాడు. అందరికీ ధారాళంగా ఇచ్చేటువంటి వాడు. నాకొకలాగా, క్లాస్‌లో వింటున్నటువంటి వారికి మీకు ఒకలాగా, మరలా బయట ఉన్నటువంటి వారికి వేరేలాగా పక్షపాతం చూపించేటువంటి దేవుడు కాదు మన దేవుడు. అందరికీ ధారాళంగా ఇచ్చేటువంటి వాడు. మన దేవుని దగ్గర బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు అన్నీ కూడా ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఆయన యొద్దకు వచ్చి ఎవరైతే అడుగుతారో వారందరికీ కూడా ధారాళంగా దయచేసేటువంటి వాడు మన దేవుడు. ఇవ్వటం అనేటువంటిది ఆయన యొక్క స్వభావం. మన దేవుని యొక్క స్వభావం. సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను మనకిచ్చారు. మనము పాపములో ఉన్నప్పుడు ఇదిగో ఆ పాపము నుంచి విడిపించడం కోసమని యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన కుమారుణ్ణి మనకి ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు! మన దేవుడు ధారాళంగా ఇచ్చేటువంటి వాడు, అనుగ్రహించేటువంటి వాడు. అయితే రెండవది మనం ఏం చేయాలి? మనము ఎలా అడగాలి? ఎలా అడగాలో మనం తెలుసుకోవాలి. మనం అడిగేటప్పుడు ఏమాత్రం గూడా సందేహం లేకుండా అడగాలండి. దేవుణ్ణి మనం అడిగేటప్పుడు సందేహం లేకుండా అడగాలి. విశ్వాసముతో మనం అడగాలి. విశ్వాసముతో మనం అడగాలి. సందేహం లేకుండా అడగాలి. ఎందుకనంటే మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేసినటువంటి మనమే మరలా సందేహిస్తాం. నా ప్రార్థన దేవుని దగ్గరికెళ్ళిందంటారా? నా ప్రార్థన దేవుడు ఆలకించాడంటారా? నా ప్రార్థన నాకే నచ్చలేదు. మరి దేవునికి ఎలా నచ్చుతా ఉంది? అని ప్రార్థన చేస్తారు. గంట సేపు ప్రార్థన చేస్తారు. అరగంట ప్రార్థన చేస్తారు. 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు. మరలా నా ప్రార్థన దేవుడు ఆలకించడులే అని మరలా వాళ్ళు ఆ ప్రార్థనని తిరస్కరిస్తారు. సో ఎక్కడ కూడా మనం ఏదన్నా అడిగామంటే ఆ అడిగిన దాని కోసం విశ్వాసంతో మనం అడగాలి. ఆ విశ్వాసంతో మనం ఎప్పుడైతే అడుగుతామో అది దేవుడు మనకి దయచేస్తాడు. విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది అన్నిటిని కూడా సాధ్యం చేస్తా ఉంది. అన్నిటినీ సాధ్యం చేస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనేక సార్లు చెప్పినటువంటి మాట, మీరు ఎందుకు ఇది పొందుకోలేకపోతున్నారంటే ఇదిగో మీలో విశ్వాసం లేకపోవడం ద్వారానే. సో మనం ఏదన్నా సరే అడిగేటప్పుడు అది మనం ఎలాగ అడగాలి అనంటే విశ్వాసంతో మనం అడగాలి. ఈ యొక్క జ్ఞానం గురించి కావచ్చు, ఇవన్నీ కూడా మనం విశ్వాసంతో ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దేవుడు వాటన్నిటిని కూడా మనకి దయచేస్తాడు. అయితే మరి సందేహించేటువంటి వారు ఉంటారుగా, ఆ సందేహించేటువంటి వారు ఎలాగుంటారనంటే సముద్ర తరంగం వలె సందేహించేటువంటి వారు ఎలాగుంటారు? వారి యొక్క స్థితి అల్లకల్లోలంగాను, గందరగోళంగాను ఉండిద్ది. ప్రశాంతత ఏమాత్రం కూడా ఉండదు. సముద్రాన్ని మనం చూసినప్పుడు వచ్చేటువంటి తరంగాలు, సముద్ర తరంగాలు ఎలా ఉంటాయో మనందరికీ కూడా తెలుస్తాయి. మనం చూసినటువంటి వారికి అర్థమైంది. సో ఈ యొక్క సందేహించేటువంటి వారి యొక్క పరిస్థితి కూడా అలాగే ఉండిద్ది. వారిలో ఏమాత్రం కూడా విశ్వాసం లేకుండా అలా సందేహిస్తా ఉంటారు కాబట్టి వారు ఆ రీతిగా ఉన్నట్లు మనకు కనబడతా ఉంది. తర్వాత ఆహ్, ఐశ్వర్యము దాన్ని పొందుకునేటువంటి విధం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు దీన్ని స్కిప్ చేస్తా ఉన్నాను. తర్వాత 12వ వచనం నుంచి 15వ వచనం వరకు శోధనకు మరియు పరీక్షకు మధ్య కలిగినటువంటి భేదాలు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అవుట్‌లైన్‌లో మనకి కనబడతా ఉంది. శోధనకు మరియు యొక్క పరీక్షకు మధ్య కలిగినటువంటి భేదాలు పరీక్షకు మధ్య కలిగినటువంటి భేదాలు. దీంట్లో మరలా ఈ యొక్క
దీన్ని భాగాన్ని కూడా మనము స్కిప్ చేసుకుందామండి. ఎందుకంటే సమయం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి, మిగిలిన 4 అధ్యాయాలు కూడా కవర్ చేయాలి కాబట్టి, ఇప్పుడు 19-27 వరకు ఉన్నటువంటి మాట చెప్పుకొని రెండవ అధ్యాయంలోనికి మనం వెళ్దాము. అక్కడ ఎందుకు ఇంతసేపు ఒకటో అధ్యాయంలోనే ఎక్కువసేపు ఉన్నామంటే, ఈ యొక్క పుస్తకానికి సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క స్థితిగతులన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే, అప్పుడు మనము ముందుకు వెళ్ళడానికి చాలా బాగుండిద్దని ఇంతసేపు చెప్పడం జరుగుతా ఉంది. ఔట్‌లైన్ అంతా గూడా మీరు పెట్టుకొని చదువుతా ఉన్నప్పుడు చాలా బాగా మీకు అర్థమైద్ది. దేవుడు మీకు గూడా నూతనమైనటువంటి, అనేకమైనటువంటి ఆలోచనలు మీకిస్తారు. అప్పుడు మీరింకా బాగా ఎవరికన్నా చెప్పాలనుకున్నప్పుడు, ఇంకా ఎక్కువ పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అనేకమైన విషయాలు మీరు పంచుకుంటారు. ప్రాముఖ్యంగా ఈ యొక్క 19-27 వరకు ఉన్నటువంటి విషయాలు ఏంటనంటే, వినుట మరియు చేయుట. వినుట మరియు దాన్ని మనము ఆచరణలో పెట్టుట. ప్రాముఖ్యంగా ఈ రోజున్నటువంటి క్రైస్తవులైనటువంటి వారు, అందరూ కాదండి, కొద్దిమంది. వారిలో ఎక్కువ మంది ఎలా ఉంటారనంటే, ఆహ్, మాటల్లో చెప్పేటువంటి వారుగా ఉంటారు గానీ, చేసేటువంటి వారుగా ఉండరు. మరొక విషయం ఏంటనంటే, వారు ఎక్కువ వినటానికి ఏమాత్రం గూడా ఇష్టపడరు. ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారు గానీ, వినడానికి ఏమాత్రం గూడా ఇష్టపడరు. అందుకే వినుటకు వేగిరపడువారుగాను, మాట్లాడుటకు నిదానించువారుగాను ఉండాలని మనకి బైబిల్ గ్రంథం అంతా గూడా తెలియజేస్తా ఉంది. సామెతల్లో చాలా విషయాలు మనకి కనబడతాయి. 10వ అధ్యాయం 19వ వచనంలో ఏముండిద్దనంటే, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. తన పెదవులు మూసుకొనివాడు ధన్యుడు. 13వ అధ్యాయం 3వ వచనంలో, తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనక మాట్లాడువాడు తనకి నాశనము తెచ్చుకొనును. 17వ అధ్యాయం 28వ వచనంలో, సామెతల గ్రంథంలో ఇవన్నీ కూడా, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అను ఎంచబడును. 29, 20 వచనంలో, ఆతురపడి మాట్లాడువాడు వానిని చూచితివా, వానికంటే మూర్ఖుడు త్వరగా బాగుపడతాడు. అంటే ఇక్కడ యాకోబు గారు చెప్పినటువంటి మాట ఏంటనంటే, మనము మాట్లాడడానికి నిదానించేటువంటి వారుగా ఉండాలి. తక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా మనము వినాలి. దీన్నే చాలామంది కొంచెం సరదాగాను, నిజముగాను మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, దేవుడు మనకి 2 చెవులు ఇచ్చింది. ఒక నోరిచ్చింది. 2 చెవులు ఎందుకిచ్చాడనంటే, 2 చెవుల ద్వారా మనం వినాలి. ఒక నోరు ద్వారా ఎక్కువ మనం వినాలి. నోరు ద్వారా తక్కువ మనం మాట్లాడాలని చాలామంది చెబుతా ఉంటారు. అయితే ఈరోజు చాలామంది దాన్ని మరలా సంఘాల్లో, పాస్టర్‌లో చాలామంది చెప్పేటువంటి మాట ఏంటనంటే, విశ్వాసుల్ని ఉద్దేశించి ఒక చెవితో వింటారు, రెండో చెవితో విడిచిపెడతారు అనే మాట గూడా చాలామంది చెబుతా ఉంటారు. అయితే మనము ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటనంటే, మనం ఎక్కువగా వినేటువంటి వారుగా ఉండాలి. మనకు ఆ విషయం తెలిసినా కొన్ని సందర్భాలు దాన్ని మనము వినేటువంటి వారుగా ఉండాలి. బహుశా ఈ క్లాస్‌లో ఉండేటువంటి వారికి చాలా మందికి ఈ యొక్క పత్రిక గురించి ఇంతకు ముందు వినే ఉండొచ్చు. ఆయా సంఘాలకు వెళుతున్నటువంటి వారు, దైవ సేవకులు చాలా గొప్పగా ఈ పత్రికని చెప్పుండొచ్చు. అయినా సరే మీరందరూ కూడా మరలా యూట్యూబ్‌లో మీరు వినుండొచ్చు. అయినా సరే మీరందరూ కూడా ఈ యొక్క ఓపికతో మీరందరూ వింటా ఉన్నారు. ఈ నెల రోజుల పాటు ఎన్నో గొప్ప విషయాలు మీరందరూ కూడా వింటా ఉన్నారు. అప్పుడే దేవుడు, మీరెప్పుడైతే ఇవన్నీ కూడా నేర్చుకుంటా ఉన్నారో, వింటా ఉన్నారో, ఆటోమేటిక్‌గా దేవుడు మీకు మరికొన్ని విషయాలు, తెలియనటువంటి అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నాడు. అదే మాట యాకోబు గారు చెబుతా ఉన్నారు. మనమందరం కూడా వినటానికి వేగిరపడేవారుగా ఉండాలి. మాట్లాడడానికి నిదానించేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు గానీ, కోపపడేటప్పుడు కోపించుటకు నిదానించేటువంటి వారుగా మనం ఉండాలి. కొన్నిసార్లు మనకి కోపం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ కోపంలో మనం ఏం మాట్లాడతామో గూడా మనకర్థం గాదు. చీటికి మాటికి కోప్పడేటువంటి వ్యక్తిని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ కోపంలో ఆ వ్యక్తి నోటి నుంచి ఏమొస్తాయో గూడా అర్థం గాదు. అది ఎవరైనా సరే, ఒక ప్రసంగికుడైనా, ఒక సామాన్యమైన వ్యక్తి అయినా, ఒక క్రైస్తవుడైనా, ఎవరైనా సరే ఆ వ్యక్తి కోపంలో ఉండేటప్పుడు ఎలాగుండాలి అంటే, నిదానించేటువంటి వారుగా ఉండాలి. కోపంలో మనం ఏం మాట్లాడతామో మనకర్థం గాదు. అంత కోపంలో ఉన్నప్పుడు ఆ మాటలో కొన్నిసార్లు మనం తప్పిపోతాం. సో, వాటన్నిటిని గూడా మనము చాలా జాగ్రత్తగా, కోపాన్ని మనం తగ్గించుకోవాలి. ఆ కోపాన్ని మనం అదుపు చేసుకోవాలి. అదుపు చేసుకొని చాలా జాగ్రత్తగా మనము మాట్లాడేటువంటి వారుగా ఉండాలి. ఆ కోపంలో ఏ మాటలు మనం పలుకుతా ఉన్నాం.
కోపంతో పలికే మాటల కన్నా ప్రేమతో మాట్లాడే మాటల్లోనే ఎక్కువగా శక్తి ఉంటుందని మనం గ్రహించాలి. కాబట్టి మనము కోపం ఉన్నప్పుడు, కోపం వస్తా ఉన్నప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి మనకి కావాలి. ఇక రెండవ అధ్యాయం అంతా గూడా క్లుప్తంగా దాన్ని చెబుతాను. తదుపరి మూడో అధ్యాయంలోనికి మనం వెళ్దాము. సమయం కొంచెం క్లుప్తంగా ఉంది గాబట్టి ఇవన్నీ కూడా మీరు తర్వాత చదవండండి. ఆ కోపంలో ఉండేటువంటి వ్యక్తి గాని, లేకపోతే నిదానించేటువంటి వ్యక్తి గాని, ఇవన్నీ ఎలా ఉంటారు అనేటువంటి విషయాలు 27 వచనం వరకు మనకు కనపడిద్ది. రెండవదిగా ఏంటి? రెండవ అధ్యాయం అంతా గూడా మనం చూస్తే, ఈ రెండవ అధ్యాయంలో ధనవంతులైనటువంటి వారు, పేదలైనటువంటి వారిని గురించి ఇక్కడ మనకు కనపడతా ఉంది. సంఘంలోనికి వచ్చేటప్పుడు మనము ఇక్కడ కాపరులు ఎవరైనా విశ్వాసులు ఎవరైనా సరే మనం ఎవరి పట్ల కూడా పక్షపాతం అనేటువంటిది చూపించకూడదు. ఈ రెండవ అధ్యాయము 1-13 వచనాల్లో మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే ఎవరి విషయంలో కూడా మనం పక్షపాతం చూపించేటువంటి వారుగా ఉండకూడదు. సంఘంలో కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది పేదవారు ఉంటారు. వారిని మనసులో పెట్టుకొని యాకోబు గారు సార్వత్రిక సంఘానికి రాస్తా ఉన్నటువంటి మాట, సంఘంలోనికి బహుశా మొట్టమొదటిగా పేదవారు సంఘంలోనికి వచ్చి కూర్చున్నారనుకోండి, కుర్చీలో కూర్చున్నారనుకోండి, కొంచెం ఆలస్యంగా ధనవంతులైనటువంటి వారొస్తే ఆ సంఘ కాపరి ఏం చేస్తారు? ఆ విశ్వాసిని కింద కూర్చోబెడతారు. వచ్చినటువంటి వారిని కుర్చీలో కూర్చోబెడతారు. లేకపోతే తక్కువగా ఉన్నటువంటి వారు, సామాన్య స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారినేమో కింద కూర్చోబెడతారు. కొంచెం ధనవంతులుగా పిలువబడేటువంటి వారినేమో కొంచెం వారి యొక్క మర్యాద వేరే రీతిలో ఉండిద్ది. సో అలాంటి వారు ఏం చూపిస్తున్నారంటే పక్షపాతం చూపిస్తా ఉన్నారు. సామాన్యుల్ని ఒకలాగా చూస్తా ఉన్నారు, పేదవారిని ఒకలాగా చూస్తా ఉన్నారు, ధనవంతులైనటువంటి వారిని ఒకలాగా చూస్తా ఉన్నారు. ఈ రోజు దేవుని పిల్లలమైనటువంటి మనము, క్రైస్తవులుగా పిలువబడేటువంటి మనము ఎక్కడ ఎవరిని ఏ విషయంలో కూడా పక్షపాతము చూపించేటువంటి వారుగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి చూపించినటువంటి మాదిరి ఏంటంటే అందరినీ ప్రేమించాలి, అందరితో మంచిగా ఉండాలి, అన్ని విషయాల్లో అందరికీ మేలు చేసేవారిగా మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి చూపించారు. ఆయన పేదల్ని ఒకేలాగా చూశారు, ధనవంతుల్ని ఒకేలా చూశారు. ఆయన పేదలకు ఇవ్వవలసినటువంటి స్థానము పేదలకు ఇచ్చారు. ధనవంతులైనటువంటి వారికి ఇవ్వవలసినటువంటి స్థానము యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఇచ్చారు. ఆయన మాదిరిలో మనము, ఆయన మార్గంలో నడుస్తా ఉన్నటువంటి మనము అదే రీతిలో మనం ఉండాలి. ఎక్కడ కూడా ఒకవేళ రేపు మనము సంఘాలు స్థాపించినప్పుడు ధనవంతులను ఒకలాగా, పేదలను ఒకలాగా, అలాగే ఎప్పుడు కూడా చూసేటువంటి వైఖరి మనకి ఉండకూడదు. అది క్రీస్తుకి ఏమాత్రం కూడా, యేసుక్రీస్తు ప్రభువారికి అది ఏమాత్రం కూడా నచ్చనటువంటి పరిస్థితి. కాబట్టి సంఘాలలో మనము చాలా జాగ్రత్తగా వాటన్నిటిని ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు ఎవరినన్నా సరే ఒకవేళ కొంతమందికి సంఘంలో తలాంతులు ఉండకపోవచ్చు, కొంతమందికి తలాంతులు ఎక్కువగా ఉండొచ్చు. అయితే తలాంతులు ఎక్కువగా ఉన్నటువంటి వారిని చూసి గొప్పగా చెప్పడం, తలాంతులు లేనటువంటి వారిని తక్కువగా చేయడం, లేకపోతే వారిలో ఉన్నటువంటి బలహీనతలను ఎత్తి చూపించడం, ఇది ఏమాత్రం కూడా మనకి సరైనటువంటిది కానే కాదు. క్రైస్తవులమైనటువంటి మనకి సరైనది కాదు. అది మనకి రెండవ అధ్యాయం 1-13 వరకు కనపడిద్ది. అవన్నీ కూడా తర్వాత మీరు చదవండి. తర్వాత 14-26 వచనం వరకు మనకి ప్రాముఖ్యంగా కనబడేటువంటి విషయం ఏంటంటే క్రియలు లేనటువంటి విశ్వాసం. క్రియలు లేనటువంటి విశ్వాసం మనకు కనబడతా ఉంది. యాకోబు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే మనము విశ్వాసులుగా పిలువబడతా ఉన్నాం. మనం రక్షింపబడ్డాము, రక్షింపబడినటువంటి మనము విశ్వాసులుగా పిలువబడతా ఉన్నాం. అయితే మనలో ఉండవలసింది ఏంటి అనంటే కేవలము విశ్వాసులుగా పిలువబడడం మాత్రమే కాదు గాని మనము చేయవలసినటువంటి పని ఏంటంటే మన యొక్క విశ్వాసములో క్రియలు కూడా ఉండాలి. కేవలము నేను ఇలాగే ఉంటాను అని చెప్పుకోవడం కాదు గాని అది ఏ పని చేసినా సరే అది క్రియలతో కూడినటువంటిదిగా చేసేదిగా ఉండాలి. క్రియలతో ఎప్పుడైతే మనం చేస్తామో అపోస్తులైనటువంటి పౌలు గారు రోమపత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మనుష్యుడు క్రియల చేత కాక విశ్వాసం ద్వారానే రక్షింపబడ్డారని పౌలు గారు అక్కడ మనకి చెబుతారు. అది ఆ సందర్భంలో చెప్పబడినటువంటి మాట. అక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది కరెక్ట్. ఇప్పుడు యాకోబు గారు రాసినటువంటి సమయం, సందర్భం, ఈ పరిస్థితులు వేరు. సో అక్కడ చెప్పబడినటువంటి మాట నిజముగా మనం అందరం కూడా విశ్వాసం ద్వారానే రక్షింపబడ్డాం. విశ్వాసం ద్వారా రక్షింపబడినటువంటి మనము మన పరిచర్యల్లో ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఇదిగో మనం చేసేటువంటి ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనం ఏది చేయాలన్నా సరే అన్ని క్రియల ద్వారా
ఆ క్రియలతో కూడా మనము ఆ విశ్వాసం ఉంచి చేసేటువంటి వారుగా ఉండాలి. విశ్వాసము, క్రియలు ఈ 2 ఎప్పుడైతే మనము కలిపి చేస్తామో అప్పుడు ఆ వ్యక్తికి ఏమాత్రము కూడా తిరుగుండదు. నేను కేవలం విశ్వాసంగానే ఉంటాను, ఇక్కడే ఉంటాను, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను, ఇదిగో అవన్నీ జరిగిపోతాయి. అది అది మనము అడుగు ముందుకేయకుండా అనేది అది ఏమాత్రం కూడా సరైంది కాదండి. విశ్వాసము చాలా గొప్పది. మనం విశ్వాసులుగా పిలువబడతా ఉన్నప్పుడు, ఆ విశ్వాసులుగా ఇప్పుడు నేను ఎదుటి వారికి భోజనం పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ నుండి నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ భోజనాన్ని నేను వండో, లేకపోతే ఆ భోజనాన్ని నేను కొనో, అప్పుడు నేను వెళ్లి దాన్ని వేరే వాళ్ళకి నేను ఇవ్వాలి. అది అక్కడ విశ్వాసంతో ప్రార్థన చేశాను. మరలా క్రియల రూపంలో నేనేం చేశాను, దాన్ని ఆచరణలో పెట్టాను. కొన్ని మన జీవితాల్లో ఆ విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో అడగాలి. దాన్ని క్రియల రూపంలో మనము చెప్పేవారుగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనము చేస్తామో, చెబుతామో అప్పుడు చాలా విషయాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనేకమైనటువంటి రీతుల్లో సహాయం చేస్తాడు. అనేకమైనటువంటి జ్ఞానాన్ని, గొప్ప జ్ఞానము దేవుడు మనకి దయచేస్తాడు. ఇక మూడవ అధ్యాయం అదే రెండవ అధ్యాయం 26వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏంటంటే, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. సో ఒక డెడ్ బాడీకి ఒక శరీరానికి, దేహానికి ప్రాణం లేకపోతే అది మృతముగా, అది డెడ్ బాడీగా పిలుస్తారు. ఆత్మ వారిలో నుంచి వెళ్ళిపోతే అది డెడ్ బాడీగా పిలుస్తారు. ఒక వ్యక్తి క్రియలు క్రియలు లేనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది మృతముగా యాకోబు గారు చెప్పినట్లు కనబడతా ఉంది. దానికి 2 ఉదాహరణలు యాకోబు గారు తీసుకున్నారు. దాంట్లో అబ్రహాము గారి గురించి, అదే రీతిగా రాహాబు గారి గురించి 2 ఉదాహరణలు తీసుకున్నారు. విశ్వాసానికి అబ్రహాము గారు గొప్ప ఉదాహరణ మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఆయన విశ్వాసము అక్కడ నిరూపించబడినట్లు మనకి కనబడతా ఉంది. అవన్నీ కూడా వివరించడానికి సమయం లేదు. మూడో అధ్యాయం అంతా కూడా, మూడో అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు బోధకులకు ఉండవలసినటువంటి లక్షణాలు, బోధకులకు ఉండవలసినటువంటి లక్షణాలు అక్కడ మనకి కనబడతా ఉన్నాయి. దాంట్లో 1వ వచనం నుంచి 12వ వచనం వరకు నాలుకను అదుపులో పెట్టుకునేటువంటి వారుగా ఉండాలి. నాలుకను అదుపులో పెట్టుకునేటువంటి వారుగా ఉండాలి. ఈ రోజు అనేక మంది బోధకులు అవుతా ఉన్నారు. ఎవరిని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదండి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు కొద్ది మంది అయితే, దేవుడు ఏర్పరచుకోకుండానే తమంతటికి తామే బోధకులుగా పిలువబడేటువంటి వారు చాలా మంది అవుతా ఉన్నారు. బహుశా వారు ఎందు నిమిత్తం బోధకులు అవుతా ఉన్నారో వారికి స్వలాభం కోసమా, అవన్నీ అది సెకండరీ. అది దాని గురించి కాదు. నా ఉద్దేశం ఏంటంటే, బోధకులుగా ఉండవలసినటువంటి వారు యాకోబు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా సహోదరులారా, బోధకులమైనటువంటి మనము మరి కఠినమైనటువంటి తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకునడి. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆ రోజుల్లో సంఘము ప్రారంభించబడిన తర్వాత, ఏర్పాటు చేయబడిన తర్వాత అపోస్తలులైన పౌలు గారు, బర్నబా గారు వారు యొక్క పని, వారి పరిచర్యలు మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్లి సువార్త చెప్పేవారు. సువార్త చెప్పిన తర్వాత అక్కడ సంఘం ఏర్పాటు చేసేవారు. అక అక్కడ సంఘము స్థాపించిన తర్వాత అక్కడ ఒక కాపరిని నియమించేవారు. వారు నియమించిన తర్వాత వారు మరలా వేరే ప్రాంతానికి సువార్తకి వెళ్ళిపోయేవారు. అయితే మరికొద్ది మంది ఏం చేసేవారు అంటే, ఆ రోజుల్లో కొంచెం వారి దగ్గర ఎవరైతే గురువులుగా ఉండేవారో అక్కడ శిష్యరంగం చేసినటువంటి వారు మరలా వాళ్ళొచ్చేసి సంఘంలో అబద్ధ బోధల్ని ఎక్కువగా చెప్పేటువంటి వారు. అబద్ధ బోధకులు ఆ రోజుల్లో చాలా ఎక్కువ మందికి ఉండేటువంటి వారు. అనేక మంది అబద్ధ బోధకులు అవతారం ఎత్తినటువంటి పరిస్థితిలో ఉంటారు. సో అబద్ధ బోధకులు ఎవరైతే వచ్చి సంఘాన్ని గలిబిలి చేస్తా ఉన్నారో అబద్ధ బోధకుల్ని హెచ్చరిస్తూ, ఇదిగో మీలో ఎవరు కూడా అలాగ ఉండకూడదు. బోధకులైనటువంటి వారు ఎలాగుండాలి, బోధకులైనటువంటి వారు ఏం చేయాలి, ఈ బోధకులైనటువంటి వారి యొక్క మాటలు ఎలాగుండాలి, లేకపోతే ఈ యొక్క నాలుకను గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు అక్కడ మనకి చెప్పినట్లు కనబడతా ఉంది. ఈ యొక్క నోటి ద్వారా బోధకులైనటువంటి వారు నోటితో చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ మాటలు ఎలా మాట్లాడుతా ఉన్నారు, ఆ మాటలు ఒక క్రమం ప్రకారం మాట్లాడుతా ఉన్నారా, మాటలు మాట్లాడేటప్పుడు అదుపు తప్పి మాట్లాడుతా ఉన్నారా అనేటువంటి విషయాలు యాకోబు గారు చాలా మాటలు అక్కడ మనకి చెబుతా ఉన్నారు. సో మనం మాట్లాడేటప్పుడు మన జీవితంలో, మన యొక్క శరీరంలో నాలుక, నరం లేని నాలుక ఏదైనా సరే మాట్లాడగలిగింది.
మనము నాలుకను గురించి, ఆ నాలుక నుంచి వచ్చేటువంటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడేటువంటి వారుగా మనం ఉండాలి. ఎవరైతే తన నాలుకను ఆ నాలుకను నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ఎవరైతే అదుపుగా చాలా పొదుపుగా మాట్లాడతారో ఆ వ్యక్తి పరిపక్వత చెందినటువంటి వ్యక్తిగా మనకు కనపడతాడు. మరొక అర్థం చెప్పాలంటే, లోపం లేనటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే తన నాలుకను అదుపు చేసుకున్నటువంటి వాడు. మాటలు యందు ఎక్కడ గూడా తప్పనటువంటి వాడు. మాటల్లో నేను అయ్యో! తొందరపడి మాట్లాడేశాను, లేకపోతే ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందే. ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత చెప్పడం కాకుండా, తన మాటలన్ని విషయాల్లో కూడా ఎక్కడ కూడా మితి మీరకుండా అలాగా పొదుపుగా చాలా అరుదుగా మాట్లాడేటువంటి మాటలు ఎవరైతే ఉంటారో, అవి చాలా విలువైనటువంటి వారని యాకోబు గారు చెబుతా ఉన్నారు. నాలుక ద్వారా చేసే పాపము మనము చాలా తొందరగా మనం మాట్లాడేటువంటి మాటలు కొన్నిసార్లు చాలా తొందరగా మాట్లాడేస్తాం. అది చాలా గొప్పగా గొప్ప పాపంగా మారొచ్చేమో. బహుశా మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతా ఉన్నాము అనేటువంటి దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. శరీరంలో చాలా చిన్న అవయవమైనటువంటి నాలుకను గురించి యాకోబు గారు ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు చెబుతా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. యాకోబు గారు సైతమే ఆ యొక్క మాటల గురించి, నాలుక గురించి భయపడి దాని యొక్క అవసరత, ప్రాముఖ్యత ఆపాదించి మనందరికీ కూడా ఇక్కడ ప్రస్తావించినట్లు మనకి కనపడతా ఉంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడ 2 ఉదాహరణలు చెప్పారు. కళ్ళము, చుక్కాని ఇవన్నీ కూడా యాకోబు గారు చెప్పినటువంటి మాట. సో, అక్కడ మరలా ఉదాహరణలో గుర్రము ఉపయోగించారు, ఓడ ఉపయోగించారు. సో, ఇవన్నీ కూడా మనము మన యొక్క నాలుకని అదుపులో లేకపోతే ఎంత నష్టపోతామో, ఎంత ఎన్ని ప్రమాదాలకు గురవుతామో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు అదుపు తప్పి మాట్లాడేటువంటి వారుగా కాకుండా చాలా విలువైనటువంటిదిగా, చాలా విలువైనటువంటి మాటలు మనం మాట్లాడాలి. ఆచితూచి మనం మాట్లాడాలి. ఇందాక చెప్పుకున్నట్లు వినుటకు వేగిరపడేవారుగా ఉండాలి. మాట్లాడడానికి నిదానించేటువంటి వారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే అలా మనం మాట్లాడతామో మన యొక్క మాటల్ని మన యొక్క పెద్దలు చెబుతారు గదా! ఆహ్, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందండి. అదేనా పెద్దలు చెప్పే సామెత? సో, మన యొక్క నోరు మనం మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో, ఆ మాటను బట్టే ఒక వ్యక్తి ఎటువంటి వాడో చెప్పేయొచ్చు. కాబట్టి మన మాటలు చాలా మంచిగా ఉండాలి. ఎక్కడ కూడా దుష్టునికి అవకాశం ఇచ్చేటువంటి వారుగా కాకుండా, మన నోటి నుంచి వచ్చేటువంటి మాట చాలా జాగ్రత్తగా మనము మాట్లాడేటువంటి వారుగా మనం ఉండాలి. ఇక 4వ అధ్యాయంలో మనము చూస్తే, అక్కడ కొన్ని ప్రమాదాల గురించి యాకోబు గారు ప్రస్తావిస్తా ఉన్నారు. దాంట్లో 1వ వచనం నుంచి 10వ వచనం వరకు అక్కడ శరీర సంబంధమైనటువంటి కొన్ని అపేక్షల గురించి యాకోబు గారు మాట్లాడుతా ఉన్నారు. యాకోబు ఈ పత్రిక చదువుతూ ఉన్నటువంటి వారందరి ముందు ఒక ప్రశ్న ఉంచుతా ఉన్నాడు. జీవితంలో వారి యొక్క లక్ష్యము ఈ లోకపు ఆనందం కొరకు ఆహ్, ఈ ఈ మన ముందుంచబడినటువంటి ప్రశ్న ఏంటనంటే లోకము యొక్క ఆనందం కోసం ప్రజలందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారా? లేకపోతే దేవుని చిత్తానికి లోబడతా ఉన్నారా? శరీర కోరికలు, భోగేచ్ఛలు తీర్చుకోవడం కోసం ముందుకెళ్తా ఉన్నారా? లేకపోతే దేవుని చిత్తానికి లోబడడానికి ముందుకు వస్తా ఉన్నారా? అనేటువంటి విషయాన్ని యాకోబు గారు ప్రస్తావిస్తా ఉన్నారు. ఒకవేళ ఎవరైతే భోగేచ్ఛలు నెరవేర్చడం కోసమే వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే వారికి యుద్ధాలు, పోరాటాలు, వేర్పాట్లే మిగులుతాయి. ఆ భోగేచ్ఛల కోసం ఎవరైతే ప్రయాస పడతా ఉంటారో వారి జీవితంలో ఖచ్చితంగా పోరాటముల్లో, యుద్ధాల్లో మిగలవలసినటువంటి పరిస్థితి. కాబట్టి మనము ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి వాటి కోసం పోరాడేటువంటి వారుగా కాకుండా, దేవుని చిత్తానికి మనము లోబడేటువంటి వారముగా, దేవుని చిత్తానికి లోబడుతూ ఈ యొక్క శరీరంలో మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఉన్నంత వరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా మనం ఉండాలి. ఎక్కడ గూడా మన శరీరం విషయంలో దేవునికి అయిష్టంగా కాకుండా మన మాట ద్వారాను, మన క్రియల ద్వారాను, మన భక్తి ద్వారాను అన్ని విషయాల్లో కూడా దేవునికి మహిమ తెచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనల్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. అక్కడ చాలా విషయాలున్నాయి. తర్వాత ఆహ్, 11-12 వచనాల్లో అక్కడ మనకు కనబడేటువంటి విషయం ఏంటనంటే సహోదరులకు తీర్పు తీర్చుట. ఇక్కడ మరొక ప్రమాదాన్ని యాకోబు గారు మనము ముందు ఉంచుతా ఉన్నాడు.
సహోదరునికి విరోధంగా మాట్లాడడం, లేకపోతే సహోదరుని మీద వెంటనే నెపాలు వేయడం, సహోదరునికి తీర్పు తీర్చడం, ఇవన్నీ కూడా మనము చేయకూడనటువంటి పని అని యాకోబు గారు ఇక్కడ మనకి చెబుతా ఉన్నారు. కాబట్టి ఆ దేవుని లేఖనాలు మనకి సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, మన వలె నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, మన వలె మన యొక్క సహోదరుని ప్రేమించాలి. అది అది అలా కాకుండా ఎవరైతే వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళు దేవుని ధర్మశాస్త్రానికి, దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా ఉన్నట్లు మనకి కనబడతా ఉంది. ఆ మరలా తోటి సహోదరునికి మనం ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ముందు మనము ఆ వ్యక్తితో ముందున్నప్పుడు ఎలా మాట్లాడతామో, వెనకున్నప్పుడు కూడా ఆ వ్యక్తిని గురించి అంతే మంచిగా మనం మాట్లాడాలి. ఇక్కడ ఒక మాట, ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఒకలాగా, ఆ వ్యక్తి లేనప్పుడు మరొకలాగా ఎక్కడ కూడా మనము మాట్లాడకూడదు. కాబట్టి ఈ యొక్క 4వ అధ్యాయంలో మనకి కొన్ని విషయాలు కనబడతా ఉన్నాయి. సో ఎక్కడా కూడా లోక స్నేహం మనం చేయకూడదు. దేవునికి లోబడే వారిగా ఉండాలి. దేవుని చిత్తానికి మనం విధేయత చూపేవారిగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా ఎక్కడా కూడా సహోదరునికి మనము తీర్పు తీర్చేవారిగా మనం ఉండకూడదు. తీర్పు తీర్చడం అనేటువంటిది దేవుని పని, దేవుని చిత్తము. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా దేవునికి లోబడేటువంటి వారిగా మనం ఉండాలి. ఇక 5వ అధ్యాయాన్ని మనము చూసినట్లయితే అక్కడ ధనవంతులకి యాకోబు గారు కొన్ని ధనవంతుల గురించి చెప్పబడతా ఉన్నటువంటి మాట. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట, ఈ యొక్క ధనవంతులు ఎవరు అనంటే వీళ్ళు క్రైస్తవులు కానటువంటి ధనవంతులండి. ఎందుకు అనంటే వారి మీదకి రాబోతా ఉన్నటువంటి ఉపద్రవం గురించి పశ్చాత్తాపంతో ఏడవమని యాకోబు గారు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ధనవంతులు ఎవరైతే ఉన్నారో అన్యులు అనుటకు మరొక కారణం ఏంటంటే, దేవుని ప్రజలను ఉద్దేశించి రాయబడినటువంటి ఈ యొక్క పుస్తకాల మధ్యలో అన్యుల గురించి కొన్ని హెచ్చరికల్ని దేవుడు చెప్పడం మనకు కనబడతా ఉంది. పాత నిబంధన అంతట్లో కూడా మనము ప్రవక్తల పుస్తకాల్లో చూసినప్పుడు ధనవంతుల గురించి, లేకపోతే అక్కడ కొంతమంది అన్య జనులైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి ఇక్కడ పాత నిబంధన ప్రవక్తల పుస్తకాల్లో మనకి కనబడతారు. సో ఈ వచనాల్లో మనకి ప్రాముఖ్యంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఐశ్వర్యం యొక్క నిష్ప్రయోజనత్వాన్ని గురించి తెలియజేస్తూ, ఎవరైతే ఇలాగా ఐశ్వర్యాన్ని చూసుకొని ప్రజల మీద చేస్తా ఉన్నటువంటి, ప్రజల్ని చిన్నచూపు చూస్తా ఉన్నారో వాళ్ళందరిని ఉద్దేశించి యాకోబు గారు ఈ యొక్క 5వ అధ్యాయం 1-6 వచనాల్లో మనకి కొన్ని విషయాలు చెబుతా ఉన్నారు. అయితే ఈ లోకంలో ఉండేటువంటి ధనవంతులు వారు సంపాదించుకునేటువంటి ధనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎలాగా నాశనం అయిపోతాయి, అలాగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఏవి కూడా, ఏ ఒక్క వ్యక్తి కూడా, మనం చెబుతాం కదా చనిపోయినటువంటి వ్యక్తి ఒక్క రూపాయి కూడా తీసుకొని వెళ్ళడు అనేటువంటి మాట మనం చెబుతాం. అయితే ఈ యొక్క ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర పని చేసేటువంటి ప్రజలకి వారికి సరైనటువంటి జీతం ఇవ్వక, వారికి ఇవ్వవలసినటువంటి కూలి వారికి ఇవ్వక, వారి ఇష్టానుసారంగా పని చేపించుకుంటా ఉన్నారు, కానీ వారికి కూలి అనేటువంటిది ఇవ్వట్లేదు. అలాగ ఎవరైతే ధనము సంపాదించుకుంటా ఉన్నారో ఆ సంపాదించుకునేటువంటి వారందరూ ఈ యొక్క కూలి, వారు చేసేటువంటి పనివాడు చేసేటువంటి ప్రార్థన, వారు పెట్టేటువంటి మొర ఏదైతే ఉందో అది దేవుని దగ్గరికి వెళతాం. సో అసలే ఆ కూలి వారికి వచ్చేటువంటి జీతం చాలా తక్కువ. ఆ తక్కువనే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ రోజు ఎలా గడుస్తా ఉంది, ఎలా గడిచిద్ది అసలు? ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎలా బ్రతుకుతాడు? సో ఆ బ్రతకలేనటువంటి వ్యక్తి మొరపెడతాడు. ఆ మొర దేవుని దగ్గరికి వెళ్ళేది కాబట్టి వెంటనే దేవుడు ఎవరైతే ఈ యొక్క ప్రజల పక్షాన పక్షపాతం చేసేస్తా ఉన్నాడో, ప్రజలకు ఇవ్వవలసింది ఇవ్వకుండా ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు. వారి యొక్క స్థితి ఎలాగుండిద్ది అనే విషయాన్ని యాకోబు గారు చెబుతా ఉన్నారు. ఇక 7వ వచనం నుంచి 11వ వచనం వరకు అణచబడుతూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇలాగా నిరాశలోనికి, నిస్పృహలోనికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే అణచివేయబడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహంతో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ధనవంతుల చేత ధనవంతుల్ని ఖండించినటువంటి యాకోబు గారు మరలా వెంటనే అణిచివేతను, కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి విశ్వాసుల్ని ప్రభు వచ్చేంత వరకు కూడా సహనంతో, ఓపికతో వేచి ఉండాలని వారందరినీ కూడా బలపరుస్తా ఉన్నాడు. అక్కడికి కొన్ని ఉదాహరణలు మనకు కనబడతా ఉన్నాయి.
తొలకరి వర్షము కడవరి వర్షం కొరకు వ్యవసాయకుడు ఎలాగా ఎదురు చూస్తాడు అనేటువంటి విషయం మనకి కనబడతా ఉంది. సో ఒక రైతు అయితే ఎదురు చూస్తా ఉంటాడో అదే రీతిగా విశ్వాసులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు కూడా మనము ఆయన రాకడ వరకు కూడా మనకు వచ్చినటువంటి శ్రమలు మనం అన్నిటిని కూడా సహించేటువంటి వారుగా ఉండాలి. వాటన్నిటిని ఓర్చుకునేటువంటి వారుగా ఉండాలి. చివరికి విజయాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. ఇక 12వ వచనంలో మనకు కనబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే ఒట్టు పెట్టుకొనవద్దు అనేటువంటి మాట. ఈ రోజు మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అది కాకుండా వేరేది ఎవరి నుంచి వస్తుందండి? ఒకవేళ ఆ మాట వస్తే అది దుష్టుని నుంచి వచ్చినటువంటి మాట. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము కొన్నిసార్లు తెలిసి తెలియక మనము దేవుని మీద ఒట్టానంటాం, లేకపోతే ఆకాశం అంటాం, లేకపోతే మా అమ్మ మీద ఒట్టు, లేకపోతే మా నాన్నగారి మీద ఒట్టు, మా అమ్మగారి మీద ఒట్టు అని ఇలాగ మాట్లాడుతూ ఉంటాం. సో అలాగే ఎక్కడా కూడా మనము ఒట్టు పెట్టుకునేటువంటి వారిగా మనము ఉండకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. సో అలాగా ఆ మాటని గురించి యాకోబు గారు ప్రస్తావించినట్లు మనకి కనబడతా ఉంది. ఇక 13-18 వచనాల్లో మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ప్రార్థన యొక్క శక్తిని యాకోబు గారు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా శోధనల గుండా వెళ్తూ ఉంటాడు. ఆ శోధనల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలాగా ఉండాలి అని అంటే ఆ వ్యక్తి సంతోషం, ఆ శోధనలో వెళ్ళేటప్పుడు వ్యక్తి ఎదుర్కోవాల్సిన శ్రమ, సంతోషం ఇవన్నీ ఖచ్చితంగా ఎదుర్కొంటారు. శ్రమలు అనేటువంటి విషయం అందరికి సామాన్యంగా వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసి ఉండాలి. ఆ ప్రార్థనకి మన దేవుడు చదువుతాడు, ఆ శ్రమల నుంచి విడిపిస్తాడు. విడిపించకపోయినా సరే మనము ప్రార్థన వారిగా మనం ఉండాలి. ఆ శ్రమల్లో ఎలాగ మన దేవుని కృతజ్ఞతటువంటి వారిని ఉండాలి అని నాకు తెలియజేస్తుంది. ఒకవేళ ఈ శోధనలో ఉన్నటువంటి పరిస్థితులు సంతోషం మనకు ఆ సంతోషము ఆ విశ్వాసులు శ్రమలు బయటపడి సంతోషంతో బయట నెలకొస్తే ఆ సంతోషం కలిగినప్పుడు మనం దేవుని కనపరచాలి. దేవుని స్థుతించేందుకు ఏ సమయమైనా సరే మరి అన్ని విషయాలు దేవుణ్ణి స్థుతించేటువంటి వారు ఉండాలి. అసలు అనారోగ్యంగా ఉన్న వెళ్తా ఉన్నా కూడా అన్ని మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అనారోగ్య సరే ఆ సమయంలో ఏం చేయాలి అని అంటే వారు సంఘటనలు పిలిపించుకుని ప్రభునామాన్ని ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. అక్కడ మనకు కనబడే ఏంటంటే ఆ సందర్శనం ఎప్పుడైతే నూనెలో శక్తి కాదు కానీ అక్కడ చేసేది, అక్కడ నయం చేసేది ఎవరైనా మన ఆ యొక్క విధిని పొందుతాడు. కాబట్టి అది చేసినటువంటి ఎటువంటి మన దేవుడు శక్తి, దేవుడు మాత్రమే నయం చేయగలిగిన దేవుడు. సో విశ్వాసమైనటువంటి ప్రార్థన ఒక రోగిని స్వపరుస్తా ఉంది. అయితే కొన్నిసార్లు అశ్వాసమైనటువంటి ప్రార్థన కొంతమందికి పాపక్షమానంగా పాపక్షమాలకు దారితీస్తుంది. కొంతమందికి కొన్ని రోజులు సమయం పరచు ఆరోగ్య ఎవరైతే వాళ్ళు ఒప్పుకుంటారో వాళ్ళని దేవుడు పరిగణించి మనకి కనపడతా ఉంది. కాబట్టి మన పాపాలన్నిటినీ కూడా ఒప్పుకునేటువంటి వారుగా ఉండాలి. ఆ ఒప్పుకునేటువంటి వారికి అక్కడ మరలా మన పాపాలు ఒప్పుకోవాలంటే ఏదో ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలని కాదు, కానీ అది మనము దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మనం మాట్లాడేటప్పుడు ఆ దేవుని దగ్గర మనము ఒప్పుకునేటువంటి వారుగా ఉండాలి. ఇక 19-20 వచనాల్లో మనకు కనబడేటువంటిది సత్యము నుండి తొలగిపోయినటువంటి వారికి సహాయము అనేటువంటి విషయం మనకు కనబడతా ఉంది. ఈ యొక్క యాకోబు గారు తన యొక్క పత్రికను ముగిస్తూ శ్రేష్టమైన మరియు ఆదరణ కలిగించే ఆలోచనతో ఈ యొక్క యాకోబు గారు తన పత్రికను ముగిస్తూ ఉన్నాడు. ఈ పత్రికను చదివేటువంటి వారందరికీ కూడా యాకోబు గారు చెబుతా ఉన్నటువంటి మాట, సహోదరులారా క్రైస్తవులుగా పిలువబడినటువంటి వారందరినీ కూడా యాకోబు గారు సహోదరులు అనేటువంటి మాట అక్కడ వాడినట్లు మనకు కనపడతా ఉంది. ఎంత గొప్ప విషయం అండి. ఒక వ్యక్తి నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు
ఇటువంటి సమస్యల గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఎవరు కూడా అతనితో మాట్లాడినప్పుడు, ఎవరు కూడా అతన్ని పలకరించినప్పుడు మనం వెళ్లి అతన్ని సహోదరి, సహోదరుడా అని పిలిస్తే ఆ వ్యక్తికి ఎక్కడలేనటువంటి ఆదరణ, ఎక్కడలేనటువంటి ధైర్యం. అమ్మో! నన్ను కూడా సహోదర, సహోదరి అని పిలిచారంటే నా పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళు ఎంతగానో సంతోషం కలిగించేటువంటి రీతిలో ఉండిద్ది. అదే మాటని ఇక్కడ యాకోబు గారు పత్రికను ముగిస్తూ వాళ్ళందరినీ కూడా ఈ మాటలు చెబుతా ఉన్నాడు. నా సహోదరులారా అనేటువంటి మాట చెప్తూ, ఇదిగో క్రీస్తులో నిజ విశ్వాసులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్, మనమందరము కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. కాబట్టి మనమందరము కూడా సత్యానికి లోబడేటువంటి వారముగా మనం ఉండాలి. అక్కడ 19, 20 వచనాల్లో మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను అనేటువంటి మాట యాకోబు గారు ఇక్కడ చెప్పినట్లు మనకు కనపడతా ఉంది. ఈ విధంగా ఒక పాపి వాని యొక్క తప్పు మార్గం ఏదైతే ఉందో తప్పు మార్గం నుండి మళ్లించువాడు ఒక ఆత్మను మరణము నుండి దేవుని నుండి శాశ్వతమైనటువంటి ఎడబాటు కలిగించే ఆత్మీయ మరణంగా మనకి కనబడతా ఉంది. ఆ వ్యక్తి ఆ నరకానికి కాకుండా నిత్య జీవానికి వారసుడు అయ్యేటట్టు ఒక వ్యక్తి చేస్తే అది చాలా గొప్ప విషయం అని మనకి కనబడతా ఉంది. కాబట్టి యాకోబు గారు ఈ యొక్క 5 అధ్యాయాలు చాలా విషయాలు మనము చెప్పుకోలేదు. చాలా వచనాలను కూడా మనము స్కిప్ చేస్తూ వచ్చాము. కొన్ని విషయాలు మాత్రమే మనము స్టడీ చేయడం జరిగింది. చాలా విషయాలు ఒక క్రైస్తవుడిగా మనము ముందుకు వెళ్ళాల్సినటువంటి సందర్భాలలో మనకి ఏదన్నా ఒకవేళ సందేహం ఉన్నా, ఏదన్నా సమస్య ఉన్నా, లేకపోతే ఏదన్నా కృంగిపోయినప్పుడు మనము ఖచ్చితంగా మరి కొంతమంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, ప్రతి నెల చదివేటువంటి పుస్తకము, ప్రతి నెల లేకపోతే ప్రతి వారము కూడా చదవవలసినటువంటి పుస్తకాలు. బైబిల్ మనం ప్రతిరోజు చదువుతాము. అయితే ప్రతిరోజు చదివేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ప్రతిరోజు యాకోబు పత్రికను చదివితే చాలా సంతోషం. ఒకవేళ ప్రతిరోజు చదవలేకపోతే కనీసం వారంలో ఒక్కసారన్నా చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వారానికి గూడా మీకు కుదరకపోతే నెలకు ఒక్కసారన్నా సరే యాకోబు పత్రికను చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ పత్రిక మనకి ఎంతో ఓదార్పునిస్తుంది, ఎంతో ఆదరణ కలిగిస్తుంది, ఎంతో నిరీక్షణ మనకిస్తుంది. యాకోబు గారు ఆ రోజు అక్కడున్నటువంటి చెదిరిపోయినటువంటి యూదులకి చెదిరిపోయినటువంటి ప్రజలకి, అదే రీతిగా సార్వత్రిక సంఘమైన